ఏపీలో రానున్న 40 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందన్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చూసి చూపించిందన్నారు. కూటమి పార్టీలు ప్రజలకు చేరువవుతుంటే వైసీపీని మాత్రం ప్రజలు చీకొడుతున్నారన్నారు. గతంలో అభివృద్ధి ముసుగులు అప్పులు చేసి ప్రజాధనాన్ని నాటి పాలకులు దోచుకున్నారన్నారు. నాడు వారు చేసిన అప్పులకు నేడు వడ్డీలు కడుతున్నామన్నారు. జగన్ ప్రభుత్వం చేశామంటున్న అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు యనమల రామకృష్ణుడు. కూటమి తొలి వసంత వేడుక సభలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. రేపు ఎక్కడ స్వర్ణాంధ్రప్రదేశ్ అయిపోతుందో ఈ భారత ఆంధ్రప్రదేశ్ అనే భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుచేతంటే ఆయనకి తప్పుడు మాటలు చెప్పి అధికారాన్ని సంపాదించడం అలవాటు. ఆ విధంగానే 14లో మనం వచ్చి బాగు చేస్తూ ఉంటే రాష్ట్రాన్ని 19వ సంవత్సరం వచ్చేటప్పుడు మనం చాలా కార్యక్రమాలు చేశాం. డబుల్ డిజిట్ సాధించాం. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి సాధించడమే కాకుండా అనేక ఇన్వెస్ట్మెంట్లు చేశాం. చాలా అభివృద్ధి చెందుతూ ఉంటే అమరావతిని క్యాపిటల్గా చేయాలని అనుకున్నాం. దానికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందామో, తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పేరు వస్తుందామో అనేటువంటి ఉద్దేశంతో మొత్తానికి ప్రజలందరూ మాయ చేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా చేస్తా అన్నటువంటి వాడు ప్రజలను నమ్మి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇది రికార్డులో ఉంది, ఎక్కడ కాదు. ఎంచేతంటే ఒక్క అమరావతి తీసుకోండి, 2-3 విషయాలు చెప్తాను నేను. ఒక అమరావతి తీసుకుంటే అమరావతి క్యాపిటల్గా ఆ రోజున ఆయన కూడా సపోర్ట్ చేశాడు. శాసనసభలో మేమంతా ఉన్నాం. ఆయన కూడా సపోర్ట్ చేసి దీనికి కావాల్సింది 30,000 ఎకరాలు కానీ ఇంకా ఎక్కువ ఎకరాలు కావాలని చెప్పినటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత అమరావతిని 3 ముక్కలు చేయాలనేటువంటి తాపత్రం ఎందుకు వచ్చిందంటే ఈ రాష్ట్రం బాగుపడడం ఆయనకి ఇష్టం లేదు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు బాగుపడడం ఇష్టం లేదు. ఈ రాష్ట్రంలో ఉండే యువతకు ఉద్యోగాలు రావడం ఇష్టం లేదు. ఈ రాష్ట్రంలో ఉండే రైతు బాగుపడడం ఇష్టం లేదు.